అగ్రాయ అనే ఈ నామంతో భగవానుడిని ఓం అగ్రాహాయ నమః అని ఆరాధిస్తారు. అర్థం: పరమాత్మ చక్షురాది ఇంద్రియ ఘోషములకు అతీతుడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసానః వాక్కుల చేత గాని మనస్సు చేత గాని తెలుపుటకు సాధ్యము కానిది పరబ్రహ్మని శృతి గానము చేయును. ఆచార్యవత్ పశ్యతి కచ్చితేనం ఆచార్యవత్ వదతి తదైవ చాన్యః ఆచార్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కచ్చిత్ అనే గీతా శ్లోకం నుండి ఒకనొకడు ఈ ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూచుచున్నాడు, మరి ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యమైన దానివలే చెప్పుచున్నాడు, మరి ఒకడు ఆత్మను ఆశ్చర్యమైన దానివలే వినుచున్నాడు. కానీ ఇందొక్కడును ఈ ఆత్మను గూర్చి పూర్తిగా గ్రహించిన వాడు కాదు అని గీతాచార్యుడు పలుకును. ఆత్మజ్ఞానము నిరంతర ధ్యాన యోగ సాధనము చేత సర్వేంద్రియ నిగ్రహము వలన సంపూర్ణమగు చిత్తశుద్ధి గలవారికి మాత్రమే కలుగును. బుద్ధి గ్రాహ్యమతీంద్రియం కావున భగవానుడు అగ్రాహ్య అను మహత్తర పుణ్యనామమున గానము చేయబడును. హరి ఓం తత్సత్.